తీరిపోవడానికి రెడీగా ఉంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్లో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో కలిసి కేసీఆర్ సీఎం చేస్తారా ఏమన్నా. సో అందువల్ల ఇప్పుడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశమయ్యారని ఎక్కడ రాలే, అది మీ ఇన్వెన్షన్. ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అసంతృప్తికి రాజకీయ ప్రాతిపదిక లేదు, కులం ప్రాతిపదిక లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేల్లో 10లో 6 రెడ్లే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి. అంటే కులపరమైన విభజన ఎక్కడుంది? పోనీ ఏదన్నా ఎస్సీ మంత్రికి వ్యతిరేకంగా రెడ్లు సమావేశమయ్యారు, రెడ్డి మంత్రికి వ్యతిరేకంగా బీసీలు సమావేశమయ్యారంటే అర్థం ఉన్నది. సో ఎమ్మెల్యేలు మంత్రి ఒకే సామాజిక వర్గం, మెజారిటీ ఎమ్మెల్యేలు. అందువల్ల ఇది సామాజిక పరమైన అంశము లేదు, అలాగే ఇది రాజకీయపరమైన అంశం లేదు. వాళ్ళందరూ ఖమ్మం నల్గొండ బాంబులు కాదు బీఆర్ఎస్ కోరుకున్నట్లు. బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చెప్పింది ఏంటి, కేటీఆర్ ఖమ్మం నల్గొండ బాంబులు పేలితే రేవంత్ పక్కన అన్నారు. ఇది ఖమ్మం బాంబులు కాదు, నల్గొండ ఇంతమంది ఎక్కువ మంది పాలమూరు బాంబులు. అందువల్ల రేవంత్ రెడ్డి మద్దతుదారులే వాళ్ళు ఎక్కువ మంది. రేవంత్ రెడ్డి సమర్థించే వాళ్ళే. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ ఏంటో ఎట్లా చెప్పగలమండి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీటింగ్ అయితే ముఖ్యమంత్రి పైన కంప్లైంట్ ఉంటుంది, మంత్రి పైన ఏం కంప్లైంట్ ఉంటుంది? ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వానికి నాయకుడు ముఖ్యమంత్రి. మంత్రుల మీద, ఇద్దరు మంత్రుల పట్ల అసంతృప్తి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎట్లయితుంది? అది ప్రభుత్వం పైన తిరుగుబాటు అలా ఉంటుందా? అందువల్ల ఇది ప్రభుత్వం పైన తిరుగుబాటు కాదు, నాయకత్వం మీద తిరుగుబాటు కాదు. డెఫినెట్గా 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఇది దేని కొరకు రాజకీయపరమైన కారణాలు ఉన్నాయి. అమ్మ ఫైళ్ళు కదలడం లేదు, మాకేమైనా పేమెంట్స్ కావాలంటే డబ్బులు అడుగుతున్నారు, ఇవే కదా ఇష్యూ. అందువల్ల ఇది ఇష్యూ ఆఫ్ మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య ఉండే విభేదాలు అంతే తప్ప ఇవేం పొలిటికల్ నేచర్ ఉన్నాయి కావు. దీంతో ప్రభుత్వాలు తలకిందులు అయ్యేది కాదు. అయినా ఇప్పుడు కాంగ్రెస్కి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క సిపి ఎమ్మెల్యేతో కలిస్తే 66, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి 76, 7 ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం రెడీగా ఉన్నారు. 83 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా 37 గెలిచి 27కు తగ్గిన బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ప్రమాదం వస్తున్నా చెప్పండి. సో అందువల్ల పెద్ద తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీలో వస్తే తప్ప సాధ్యం కాదు. ఆ తిరుగుబాటు రావాలని మనం ఎప్పుడు కోరుకోవద్దు. ఏ పార్టీ డివైడ్ కావాలని కోరుకోవద్దు. కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా. మోడీకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు తిరుగుబాటు చేయాలని నేనైతే కోరుకోను. కేసీఆర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేయాలని కోరుకోను. ఈవెన్ బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి కూడా నేనేం హర్షించలేదు. రాజకీయ పార్టీలు బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి కదా. రాజకీయ పార్టీలు ఓడించాల్సింది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల వల్ల కాదు, పార్టీల చీలిక వల్ల, మ్యానూవరింగ్ వల్ల కాదు, ప్రజల తీర్పు వల్ల ఓడించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే ప్రజలు ఓడించాలి. ఈ పొలిటికల్ మ్యానూవర్స్, రాజకీయ విన్యాసాలు, ఎత్తుగడలు, వ్యూహాల వల్ల ప్రభుత్వాలు స్థిరపడడం ప్రజాస్వామ్యం మంచిది కాదు. ప్రజలకు మంచి పని చేస్తే ఉంటుంది, ప్రజలు మంచి పని చేస్తే ప్రజలు తీసిపడేస్తారు కదా. అల్టిమేట్గా ప్రజలకు ఉండాలి అధికారం తప్ప మీ రాజకీయ విన్యాసాలకు, మీ రాజకీయ క్రీడలకు ప్రజా తీర్పును తాకట్టు పెట్టద్దు కదా.